జియోలో 36 రోజులు వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ వచ్చిందని ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు మనం ఆ విషయం పూర్తిగా తెలుసుకుందాం. జియో రీఛార్జ్ ప్లాన్ టారిఫ్ పెరుగుదల తగ్గిన చెల్లుబాటు కొనసాగుతున్నప్పటికీ టెలికాం కంపెనీలు కూడా కస్టమర్లను నిలుపుకోవడం కోసం ప్రణాళికలను ప్రారంభిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక ప్రణాళిక జియో రహస్యంగా ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. కొత్త రీఛార్జ్ ప్లాను రేట్లు ప్రయోజనాలు అంతా మంచివి కానప్పటికీ ఈ ప్లాన్ అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని చెల్లుబాటు అంటున్నారు. రూ. 350 చెల్లించినప్పుడు 28 రోజులు చెల్లుబాటును పొందే వినియోగదారుడు అదనంగా ఒక వారం చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది రిలయన్స్ జియో రూ. 450 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 36 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. దీనితో పాటు జియో ఈ ప్లాన్తో పాటు 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది. 2GB డేటా లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటా వచ్చే అన్ని జియో ప్లాన్లు అపరిమిత 5G డేటా ప్రయోజనంతో వస్తాయి. ఈ ప్లాన్తో చేర్చిన అదనపు ప్రయోజనం 3 నెలల పాటు జియో హాట్స్టార్ మొబైల్ కోసం. ఇది కాకుండా ఇతర ప్రయోజనాలు ప్రస్తుతానికి ఏమీ లేవండి. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు ₹12.05. ఇతర ప్లాన్లతో పోలిస్తే ఇది ఖరీదు అనేది. దీని ఏకైక ప్రయోజనం ఏంటంటే చెల్లుబాటు ఎక్కువ కాలం ఉంటుంది. జియో మానిటైజేషన్ కోసం ఇటువంటి ప్లాన్లను తీసుకొచ్చినట్లుగా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ఈ సంవత్సరం టారిఫ్లను పెంచే అవకాశం ఉంది. దీని ఫలితంగా రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. జియో టారిఫ్లను పెంచితే ఇతర ఆపరేటర్లు కూడా అదే చేస్తారు. జియో 2026లోనే IPO ఇనిషియల్ పబ్లిక్ ఆపరేటింగ్ పైపు కదులుతూ ఉంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే రీఛార్జ్లో అదనపు భారాన్ని వినియోగదారుడు తప్పనిసరిగా భరించాల్సి ఉంటుంది. ఈ కొత్త జియో ప్లాన్ కేవలం కాలింగ్ డేటాను అందించడమే కాకుండా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ని అందించే జియో AI క్లౌడ్ను కూడా పొందవచ్చు. అదనంగా ఈ ప్లాన్లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంటుంది. ఇందులో ఉచిత జియో టీవీ ఎంటర్టైన్మెంట్ కోసం 3 నెలల జియో హాట్స్టార్ మొబైల్ టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. అయితే 2వ-3వ నెల జియో హాట్స్టార్ ప్రయోజనాలు పొందడానికి వినియోగదారుడు వారి ప్రస్తుత ప్లాన్ చెల్లుబాటు గడువు ముగిసిన 48 గంటల లోపు రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు వారి జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్పై 2 నెలల ఉచిత ట్రయల్ కూడా అందిస్తుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని నెట్వర్క్లు ఛార్జీలను పెంచే అవకాశం ఉందండి. అలాంటప్పుడు ఇలాంటి రీఛార్జ్ కూపన్లు బెస్ట్ అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో జియో కస్టమర్లు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.